అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని వంటలు. ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా లంచ్ బాక్స్కి పర్ఫెక్ట్గా ఉండే ఒక రెసిపీ తయారీ విధానం చూపెడతాను. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి, సాజీరా వేసుకోండి, అలానే ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకోండి. ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్ వేసుకొని బాగా కలుపుకోండి. అలానే కరివేపాకు వేసుకోండి, ఉప్పు రుచికి తగినంత వేసుకొని బాగా కలుపుకోండి. అలానే కారంని కూడా చూసి వేసుకోండి. ఇది పిల్లలకు లంచ్ బాక్స్ కదా. ఇక్కడ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇది ఇలా గిలగొట్టుకొని ఈ ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. ఇది మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత పైనుంచి గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అన్నంని ముందే ఉడికించి పెట్టుకోవాలండి. ఇలా ఉడికించి పెట్టుకుంటే మనం 10 నిమిషాల్లో రెడీ చేసి కూడా పంపించచ్చు. ఇలా అన్నాన్ని మొత్తం ఎగ్ పైన వేసుకోండి. ఇది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఎగ్గులో మొత్తం అన్నం మొత్తం కలవాలి. ఇలా మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైనుంచి ఇప్పుడు మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోండి. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా లంచ్ బాక్స్లో పిల్లలకి సర్వ్ చేసి ఇవ్వచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.